నమస్తే K24 న్యూస్. కరీంనగర్ జిల్లాకు మంజూరైన ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయకుండా హుస్నాబాద్ నియోజకవర్గానికి తరలించిన నిర్ణయంపై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్పై ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు బ్రహ్మాండ్లపల్లి యుగేందర్ మండిపడ్డారు. కళాశాల స్థాన మార్పు వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తక్షణమే సమీక్షించి కరీంనగర్ కేంద్రంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కళాశాల స్థాన నిర్ణయాన్ని పునః పరిశీలించి విద్యార్థులకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాకు కేటాయించినటువంటి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్ తరలించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే కరీంనగర్ జిల్లాకు గుండెకాయ లాంటి కరీంనగర్ కేంద్రాన్ని వదిలి మారుమూల ప్రాంతమైనటువంటి హుస్నాబాద్ తీసుకెళ్లడం చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే హుస్నాబాద్ ప్రాంతం మీద మాకు అభిమానం లేదు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, స్టూడెంట్స్ రావడానికి ఇబ్బంది, అదేవిధంగా ఉపాధ్యాయులు రావడానికి ఇబ్బంది, అనేక రకాల సమస్యలు ఉంటాయి. రవాణా సమస్యలు కూడా చాలా తీవ్రం. కరీంనగర్ నుంచి అసలు ఎక్స్ప్రెస్ బస్సులే 1-2 మినహా ఎక్కువ లేవు. కరీంనగర్ అయితేనేమో కరీంనగర్ ఉమ్మడి కేంద్రంగా పాత జిల్లా కేంద్రాల్లో పెద్దపల్లి కావచ్చు, హుజరాబాద్ కావచ్చు, హుస్నాబాద్ కావచ్చు, ఇటు జగిత్యాల కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, ఇలాంటి జిల్లాలకు మంచి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని వదిలి తీసుకుపోయి ఎక్కడో హుస్నాబాద్లో పెట్టడం చాలా దుర్మార్గం. పొన్నం ప్రభాకర్ తన స్వార్థం కోసం ఒక విద్యార్థి నాయకుడిగా పనిచేసినాడని చెప్పేటువంటి పొన్నం ప్రభాకర్ ఇలాంటి చర్యలు చేయడం చాలా దుర్మార్గం. దీన్ని ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యాలు వ్యతిరేకించాలి. ఇలాంటి చర్యలను ఎందుకంటే ఒక ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థ నిర్వీర్యం చేయాలనేటువంటి కుట్ర జరుగుతుందా అనేది ఒక అనుమానం వస్తూ ఉంది. వెంటనే పొన్నం ప్రభాకర్ గారు తన వైఖరి మార్చుకొని ఇంజనీరింగ్ ప్రభుత్వ కళాశాలను ఇదే శాతవాహన యూనివర్సిటీలో 200 ఎకరాలకు పైగా ఉంది, అక్కడ నిర్మించండి, ఇక్కడి నుంచి క్లాసులు నడపండి, ఇక్కడి నుంచి పనిచేయండి. అవసరమైతే హుస్నాబాద్లో దీన్ని సబ్ ఆర్డినేటర్గా కొన్ని కోర్సులు పెట్టి పెట్టండి, కానీ మొత్తం తీసుకుపోయి అక్కడ పెట్టడం ద్వారా రేపు ఇది నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానిపై పునరాలోచించాలి. లేకుంటే పొన్నం ప్రభాకర్ రానున్న రోజుల్లో తగిన గుణపడం చెప్తామని హెచ్చరిక చేస్తాం.